హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్ట్ 2. ఇప్పుడు మనం మెమోరియల్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ బ్రోచర్స్ అనేవి ఉన్నాయి, కొరియన్లో ఇంకా ఇంగ్లీష్లో. మనం లోపలికి అప్పుడు ఈ వార్ సంబంధించినవన్నీ చెప్పారు. లోపలికి రాగానే ఇలా హ్యాంగింగ్ వాల్, ఇంకా మిసైల్ ట్యాంక్స్, వార్ క్రాఫ్ట్స్, ఇవన్నీ ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వార్లో యూజ్ చేసినవన్నీ ఇక్కడ వీళ్ళు పెట్టారు, డిస్ప్లేకి పెట్టారు. ఒక కామన్ మ్యాన్ సోల్జర్గా అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇదంతా వీళ్ళు ఈ బొమ్మల రూపంలో మనకి చెప్తున్నారు. ఇంకా సౌత్ కొరియా వాళ్ళకి కంపల్సరీ 2 years ఆర్మీ ట్రైనింగ్ అనేది వెళ్ళాలి. వీళ్ళు ఆర్మీలో వర్క్ చేయాలి. ఇంకా ఉమెన్స్కి అది ఆప్షనల్. ఇక్కడ వీళ్ళు వేసుకునే సూట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇంకా బ్యాడ్జెస్. 1964 నుంచి 2017 మధ్యలో జరిగిన వార్స్ కంట్రీస్ని సౌత్ కొరియా ఎవరెవరికి ఆర్మీని పంపించింది, హెల్ప్ చేసింది అనేది ఇక్కడ ఈ మ్యాప్లో వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ వార్లో వాడిన మెరైన్ ఇది. ఇంకా ఇక్కడ వాళ్ళు తిన్న ఫుడ్ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. వార్ ఫైట్ చేసినప్పుడు తిన్న ఫుడ్ ఇది. ఇంకా వాళ్ళు యూజ్ చేసిన నోట్స్. దీని కంటిన్యూషన్ పార్ట్ 2 మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.